సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం 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 హర హర శివ శివ సుబ్రహ్మణ్యం 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 శివ శివ హర హర సుబ్రహ్మణ్యం. లోకంలో ఒక లక్షణం ఉంటుంది. మనం ఉపాసన చేసేటటువంటి ఏ మూర్తి అయినా కూడా సశక్తియుతంగా ఉంటుంది. పక్కన అమ్మవారితో కూడి ఉంటుంది తప్ప అమ్మవారు పక్కన లేనటువంటి స్వరూపముల ఆరాధన సనాతన ధర్మం అంగీకరించలేదు. సింహాసనమునందు కూర్చోబెట్టి ఆరాధించడానికి అనర్హములు, అలా పూజ చేయడానికి వీల్లేదు, అది అవైదికం అంతే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక్క సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే బ్రహ్మచారిగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే గృహస్థుగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే పరమ వైరాగ్యమూర్తి అయి ఓ గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఉంటాడు. మీకు ఏ ఇతర దేవతా స్వరూపాల్లోనూ ఇలా కనపడదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే గృహస్థు, ఆయనే సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి వైరాగ్యమూర్తి. ఈ మూడు ఉండవు. ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో మూడు ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఆయన పేరులోనే బ్రహ్మణ్యం, పరమ బ్రహ్మచారి. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మచర్యముతో ఉంటాడు. గృహస్థు కూడా బ్రహ్మచారి. వేదము చేత విధింపబడినటువంటి నియమాన్ని పాటించి భార్యతో కలిసి జీవనము చేయగలిగినటువంటి వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు. గృహస్థైనంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోడు. కాబట్టి బ్రహ్మచారిగాను సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటూ ఎప్పుడూ వేదమునందు అనురక్తితో ఒక్కడే బ్రహ్మచారిగా నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠికి ఔపోసన వడ్డిస్తే బ్రహ్మచారిని పిలిచి వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయనే గృహస్థుగా ఉంటాడు భార్యలతో కలిసి. ఆయనే పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అన్న పేరుతో స్వామిమలైలో ఉంటాడు. ఏమిటి ఈ చమత్కారం? మరి మిగిలిన వాళ్ళకి లేనిది ఈయనకి ఎందుకు వచ్చింది? ఇలా మూడుగా మారడానికి కారణం ముందు పుట్టిన విఘ్నేశ్వరుడి. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనకి సుబ్రహ్మణ్య భుజంగంలో విఘ్నం పోవాలన్నది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్య చరిత్రనే ఆవిష్కరించగలిగిన వైభవం ఉంది. అందుకని సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి. అన్నగారే బాలుడైతే తమ్ముడు అంతకన్నా బాలుడు. ఎలా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండడము అన్న మాటకు అర్థం పుట్టినదాదిగా తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం చేయడానికి పంపించే వరకు అన్న మాట ఒకటి వస్తుందా? సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. చాంద్రోగ్యోపనిషత్తు కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయినప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం విఘ్నేశ్వరుడు. ఎందుకని? తారకాసురుడు విఘ్నేశ్వరుడి చేత మరణము రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అంతకు ముందే ఉన్నాడు కాబట్టి. విఘ్నేశ్వరుడు కాకుండా ఇంకో కుమారుడు పుడితేనే తాను మరణించేటట్టుగా వరం అడిగాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. శూరపద్మాసురుడు అదే వరం అడిగాడు. కాబట్టి అసలు బ్రహ్మచారి అన్న మాటకు అర్థం పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేయడం. ఇప్పుడు అసలు పుట్టుకకి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి రాక్షస జాతిని నిర్మూలించాడు. కానీ భిల్లుయోతి అయినటువంటి వల్లీదేవి యొక్క మనసు గెలుచుకోలేకపోయాడు. వల్లీదేవి అంత తొందరగా ఆయనని పరిణయమాడడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆయన ఎంత అందగాడిగా చెప్పబడతాడంటే కోటి మన్మధుల యొక్క లావణ్యము ఆయన యందు పలికిరాదు అంటారు. అంతటి అందగాడు. అంతటి అందగాడిని ఆమె అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిలబడమని విఘ్నేశ్వరుడు చెప్పి ఒక ఏనుగు రూపాన్ని పొంది వల్లీదేవిని తరిమాడు అరణ్యంలో. వృద్ధ బ్రాహ్మణుడు కదా అని భయంతో వెళ్లి కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత నువ్వు ఏ శివకుమారుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో ఆ శివకుమారుణ్ణి నేనే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిగా మారాడు. మారడం వల్ల సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది వల్లీదేవితో. ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు గృహస్థ అవడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. అసలు సుబ్రహ్మణ్యుడు దండాయుధపాణి అయ్యంత వైరాగ్యం పొందడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. తండ్రి గారు పిలిచి ఇద్దరు పిల్లల్ని పిలిచాడు. ఒరే విఘ్నాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు బుద్ధిమంతుడైతే వాడికి ఇవ్వాలి. మీలో ఎవరు బుద్ధిమంతులు? నేను తీర్పు చెప్తే పిల్లలు మీకు బాధగా ఉంటుంది. ఒక పని చెయ్యండి,
భూప్రదక్షిణానికి వెళ్ళండి. ఎవరు ముందు ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి నేను పండు చేతిలో పెడతాను. పండు అంటే ఫలము అంటే ప్రసాదం అంటే అనుగ్రహం అంటే పదవి అంటే ఆయన అనుకున్న సంకల్పమును తీర్చుకునుట. మీకు నేను విఘ్నాధిపత్యం ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. నెమలి వాహనం కదూ, తుర్రున బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు. గబగబా వెడుతున్నప్పుడు నియమం ఉంటుంది, నదిని దాటకూడదు ఇష్టం వచ్చినట్టు. నదిని దాటేటప్పుడు ఈవలి ఒడ్డున ప్రార్థన చేసి పితృదేవతల్ని స్మరించి స్నానం చేసి మళ్ళీ నేను క్షేమంగా వెనక్కొచ్చేట్టుగా అనుగ్రహించమని ఆ నదికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి భార్యని ముందు పడవెక్కించి తానెక్కి దాటి వెళ్ళాలి. కాబట్టి భూప్రదక్షిణము అన్న మాటకు అర్థం యథేచ్ఛగా గిరగిరా తిరిగి రావడం కాదు, కనపడిన ప్రతి నది యందు సంకల్ప సహిత స్నానం చెయ్యాలి. మీరు కావాలంటే రామాయణం చదవండి, రాముడు నదులు దాటుతాడు. నదులు దాటిన ప్రతి చోట రాముడు పూజ చేస్తాడు, సీతమ్మ పూజ చేస్తుంది. ఒక్కొక్కచో కొన్ని నదుల దగ్గర ఆవిడ మొక్కుకుంటుంది, నేను 1000 కళ్ళు కుండలిస్తాను నీకు అంటూ. శ్రీరాముడు ధర్మాన్ని లోకానికి చూపించడానికి వచ్చాడు. పూజ చేసి ఆ నదికి నమస్కారం చేసి భార్యని ముందెక్కించి తానెక్కి పడవ మీద దాటుతాడు. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ క్షేమంగా మమ్మల్ని వెనక్కి వెళ్ళేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసి వెడతాడు. కాబట్టి భూప్రదక్షిణ నియమమునందు తిరిగి వచ్చేయడం కాదు, నదీ స్నానాలు చేస్తూ రావాలి. సుబ్రహ్మణ్యుడు కనపడిన ప్రతి నదిలో స్నానం చేయడానికి ఎడుతున్నాడు, సంకల్పం చెప్పుకుందామని. స్నానం చేసి పొడిబట్ట కట్టుకుని వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిట్రా లంబోదరం, ఇంత పెద్ద కడుపున్నవాడు, స్థూలకాయుడు, మూషిక వాహనం ఉన్నవాడు నాకన్నా ముందెలా వస్తున్నాడు అని సుబ్రహ్మణ్యుడు తెల్లబోతున్నాడు. తీరా ఆయన భూప్రదక్షిణం అంతా చేసి వచ్చేటప్పటికి విఘ్నేశ్వరుడు యథార్థమునకు భూప్రదక్షిణానికి వెళ్ళలేదు. మరి ఆయన ఏం చేశాడు అంటే, అందుకు శాస్త్రం తెలిసి ఉండడం. ఇప్పుడు శాస్త్రము తెలిసి ఉండడం, అనుష్ఠించడం రెండూ కలిస్తే బుద్ధి. తెలుసు కానీ అనుష్ఠించనండి, అనుష్ఠిద్దామంటే నాకు తెలియదండి, ఈ రెండూ బుద్ధికవు. ఈ రెండూ కలిసి ఉంటే బుద్ధి. ఏది బుద్ధి? భూప్రదక్షిణం చెయ్యి అన్నప్పుడు అందులో ఎక్కడా దోషం రాకుండా తేలిగ్గా చేసే మార్గం ఏమిటి అంటే, తనకున్న శరీరానికి తనకున్న వాహనానికి తను వెళ్ళగలిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని అదొక పోటీ కనుక తన తల్లిదండ్రులకు తాను ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. పైగా కాశీ యాత్ర చేసి కాశీలో నివాసం చేసి ఇంటికి వచ్చినట్టు. కాబట్టి పరమశివుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు ముందొచ్చాడురా, అందుకని ఈ పండు ఆయనకి ఇచ్చేస్తున్నాను. పండు ఇచ్చేస్తున్నానంటే ఫలాన్ని అనుగ్రహించామని, అంటే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని కట్టబెడుతున్నానన్నాడు. చాలా మంది కొంచెం చౌక మాట ఒకటి మాట్లాడుతుంటారు, సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చింది వెళ్ళిపోయాడంటారు. కోపం వచ్చి వెళ్ళిపోయాడని లేదు, ఆయన తనని తాను పరిశీలించుకోవడం ప్రారంభించాడు. అరే నాకు ఈ పాటి తెలియలేదు, అన్నయ్య చక్కగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, నేను భూప్రదక్షిణం అంతా చేసి వచ్చాను, అయినా ఫలితం దక్కలేదు, నాకంత బుద్ధి లేదు, అన్నయ్యకే బుద్ధిమంతుడు, కాబట్టి నేను ఎందుకు పనికొస్తాను? ఇది అశాంతికి కారణము, తనకన్నా ముందు పుట్టిన వాడి పట్ల మాత్సర్యము పెరగడానికి కారణము కాదు. ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుని శాంతియుతంగా ఉండడం, బుద్ధిని బాగా శాస్త్రాన్ని పట్టుకుని వాడడం అంటే ముందు ఏం రావాలి? శాంతి దండాన్ని చేత పట్టుకోవాలి. అందుకే ఇంద్రియములను కొట్టాడు ఆయన, ఇంద్రియములను కొట్టి శాంతి దండాన్ని పట్టుకున్నాడు. అందుకని బ్రహ్మచారి శాంతి దండాన్ని పట్టుకుని పరమ వైరాగ్యమును మించిన శాంతి లోకమునందు లేదు. ఏ వస్తువు నుండి వచ్చిన శాంతి అయినా తాత్కాలిక శాంతి. ఒక సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎంత బాగుందో బింబం చూద్దాం అనుకుంటే ఓ చెట్టు అడ్డొచ్చింది, బాబా ఈ చెట్టు అడ్డొచ్చిందే సమయానికి అనుకున్నాడు, గాలేసింది, చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, సూర్యబింబం కనపడింది, అబ్బా ఈ కొమ్మ తప్పుకోవడంలో బింబం కనపడింది అనుకున్నాడు. ఇప్పుడు తను సంతోషించడానికి కారణం చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, వెళ్ళిన కొమ్మ అలా ఉండిపోతుంది ఏంటి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అడ్డొచ్చేసింది రా అన్నాడు. ఏది శాంతికి కారణమో అదే అశాంతికి కారణము. ఎప్పుడు లౌకికంలో ఎంత గట్టిగా మీరు పట్టుకోండి, ఇది నా శాంతికి కారణమన్న ఏ వస్తువైనా జగత్తులో వచ్చినది వెళ్ళిపోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. కొడుకు కాని, భార్య కాని, బిడ్డ కాని, చెట్టు కాని, పుట్ట కాని, ఇల్లు కాని, ద్రవ్యం కాని, ఆస్తి కాని, పాస్తి కాని, ఏదైనా సరే దీని వలన శాంతి అంటే అదే అశాంతికి కారణము. ఈ బొమ్మయే నా శాంతికి కారణము, పగిలిపోయింది, నీకు అశాంతి ప్రారంభము.
ప్రపంచంలో శాంతికి కారణమేది ఇంద్రియ నిగ్రహము, వైరాగ్య సుఖము. అందుకే దండాయుధ పాణి అయి నిలబడ్డాడు. అంటే సన్యాసాశ్రమానికి బహుదగ్గరగా నించున్నాడు. స్వామిమలైలో అలా నిలబడడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుడి వల్ల కదూ వెళ్ళి స్వామిమలైలో మరి దండాయుధపాణిగా నించున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడికి 3 రూపాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమమునకు దగ్గరగా ఉండవలసినంత రీతిలో గోచి పెట్టుకుని దండం పట్టుకుని ఆ పళనీలు నిలబడడానికి కారణమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కారణం సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు యథార్థమునకు విఘ్నేశ్వరుడే. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి. బాహ్యంలో చూస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాడు విఘ్నేశ్వరుడు, కానీ విఘ్నాద్రిహంత్రి, పర్వతముల వంటి విఘ్నములను తొలగతోస్తాడు. అంతేకాదు మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. శంకరుల రచనలంటే అలా ఉంటాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి పెద్ద ఏనుగు. ఈ ఏనుగుకి పూజ ఎవరు చేస్తారు? పంచాస్యమాన్య, ఓ పెద్ద సింహం పూజ చేస్తుంది. లోక విరుద్ధం కదా. అసలు సింహం కల్లోకి వస్తే ఏనుగు పడిపోతుంది. అలాంటిది పెద్ద ఏనుగేమిటి? ఏనుగు యొక్క కుంభస్థలం చాలా విశాలంగా పెద్దది కనపడింది అనుకోండి, సింహానికి ఎంత సంతోషమో. శాతనక గ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తా తతశైల అంటారు మహాభారతంలో. దూకి కుంభస్థలం మీద పంజాతో కొట్టి చీల్చి ముత్యాలు పైకి తీస్తుంది. కానీ మరి ఏనుక్కి సింహం పూజ చేయడం ఏమిటి అంటే, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి పంచాస్యమని పేరు. 5 ముఖములు కలిగినటువంటి సింహస్వరూపి అయిన పరమశివుడు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాడు కొడుకైన. అదేమిటండి, కొడుకైతే మాత్రం శివుడు పూజ చేయడం ఎందుకు అంటే, నేను మీతో చెప్పాను కదా, కర్తవ్యతానిష్ట అని ఒక మాట ఉంటుంది. ఎవరి కర్తవ్యం వారి. ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయి, ఇదేమిటి యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు. ఓ, ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను, కాబట్టి విఘ్నేశ్వర పూజ చెయ్యాలని కొడుకుని కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు. ఎందుకని? లోకానికి మార్గదర్శనం చేయించడానికి. వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది, త్రిపురాసుర సంహారం అయింది. కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడువాడు. ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడడంలో పెద్ద విచిత్రమే ఉంది. ఆయనకి నమస్కారం చేయకుండా తమ్ముడి వైభవం ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయడం మరిచిపోవద్దు. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే, గణపతి అని పేరు కలిగినటువంటి ఒక మహత్తత్వం ఒకటి ఉన్నది. ఆ మహత్తత్వం ఉన్నదే, అది నాకు సమస్త మంగళములను కటాక్షించుగాక అని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ సుబ్రహ్మణ్య వైభవం చెప్పడంలో మొట్టమొదట ఆయన ఒక మాట చెప్పారు. నజానామి శబ్దం నజానామి అర్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదీకా షడాస్యా ముఖాన్ని సరంతే గిరశ్చాపి చిత్రం. పద్యం ఆ శ్లోకం పావు పాకినట్టే వెళ్ళాలి, ఆ చప్పుడు అలాగే రావాలి. అందుకే ఆయన అంత వైభవోపేతమైన శ్లోకాలు చేశారు మహానుభావుడు. తిరుచెందూరులో కూర్చుని చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగం. ఎందుచేత అంటే అతి ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు, సముద్రపు ఒడ్డున వెలిసినటువంటి క్షేత్రం. ఆ సముద్రపు అలలు దేవాలయం వెనక గోడకి తగులుతుంటాయి. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము పరమ ప్రకటనంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ ఒక బావి ఉంటుంది. అక్కడ సముద్రంలో స్నానం చేస్తే ఉప్పగా ఉంటుంది, ఇక్కడ బావిలో నీళ్లు తీసి పోసుకుంటే చల్లగా తీయగా ఉంటాయి. అక్కడ సముద్రమేమి, ఇక్కడ నుయ్యేమి, నూతిలో నీళ్ళంతా తీయగా ఉండడం ఏమి. పక్కన నుయ్యి తవ్వారనుకోండి ఉప్పటి నీళ్లు పడతాయి. ఆ ఒక్క నుయ్యి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ ఒక్క నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ తీయగా ఉంటాయి. అక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ శంకరులు ఒక మాట అంటున్నారు.
నజానామి శబ్దం నజానామి అర్థం. నాకు శబ్దము తెలియదు. శబ్దము అన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శబ్దము వేరు, ధ్వని వేరు. ధ్వని అన్న మాటని ఒకచోట వాడాలి, శబ్దము ఒకచోట వాడాలి. అర్థముతో కూడి ఉంటే శబ్దము, అర్ధరహితమైతే ధ్వని. పసిపిల్లవాడు కుయ్ అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారనుకోండి, ఎవ్వరికీ తెలియదు, దానికి అర్థం ఉండదు. అర్థము లేనటువంటిది ప్రకటనమైనటువంటి చప్పుడికి ధ్వని అని పేరు. అర్ధసహితమైతే శబ్దమని పేరు. శబ్దరాశి అని మొదటి పేరు దీనికి అంటే వేదానికి. వేదమునకు శబ్దరాశి అని పేరు. శబ్దము ఎప్పుడు వచ్చినా అర్థముతో కూడిన శబ్దము ప్రతిపాదించాలి అంటే రెండు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఘర్షణ కలిగితేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే భారతీయ సంప్రదాయంలో సంగీతంలో ఏ వాద్య పరికరములను పడితే ఆ వాద్య పరికరములను మ్రోగించకూడదు. ఈశ్వరుడి రాజోపచారంలో అసలు వాడకూడదు. కొన్ని మాత్రమే రంధ్రీవాద్యములు, తంత్రీవాద్యములు అని ఉంటాయి. వేణు రంధ్రములతో కూడి ఉంటుంది, అది ఘర్షణకి లోనవుతుంది. ఆ ఊపిరి ఊదినప్పుడు బయటికి రావడంలో ఉరుసుకుని పైకొస్తూ ఉంటుంది. వీణ గోటి తీగకి పెనగి ఒరుసుకుని వస్తుంది శబ్దం. అలాగే వైలిన్ ఒక తీగ పెట్టి తీగ మీద రాపాడిస్తే వస్తుంది. మృదంగం వేళ్లతోటి తోలుతో కూడినటువంటి ఆ పరికరం మీద వాయిస్తే రెండిటికి మధ్య వచ్చిన ఘర్షణ చేత వస్తుంది. ఇవి మాత్రమే రాజోపచారాల్లో వాడాలి తప్ప పిడుగులు కాని, ఉరుములు కాని, పెద్ద పెద్ద ధ్వనులు కాని, అర్థం లేని ధ్వనులతో కూడుకున్న ఏ వాద్య పరికరాన్ని సనాతన ధర్మమునందు వాడకూడదు అని నిర్ణయం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.